బాగుంటుంది. పెట్టుకొచ్చానా ఆల్రెడీ 2 బజ్జీలు తినేసారు కదా, టీ తాగుతా కూడా తిన్నా బాగుంటుంది. ఏంటి మీ గొడవ వంటగడి దాకా వినపడుతుంది. డాడీ నువ్వు ఏంటి డిస్కషన్ ఛానల్ గురించా, మీ ఛానల్ గురించా? నువ్వు అది తీసుకో డాడీకి. మొన్న గోధుమ గడ్డిది చూపించాను కదండి మీకు. ఓ సారీ, నేను వీడియో తీసాను కానీ పెట్టలేదు, చూపిస్తాను అసలు ఎలా చేశాను ఏంటనేది. అంటే వీడియో తీసానులేండి, క్లిప్ యాడ్ చేశాను. ప్రస్తుతానికైతే మన గోధుమ గడ్డి ఇలా ఉందన్నమాట, వీట్ గ్రాస్ చూసారా గ్రీనర్గా. వాటర్ తోటి స్ప్రే చేసుకోవడానికి ఇది బాగుంది. ఇందులో కొన్ని మాత్రమే వచ్చినాయి, అన్నీ రాలే చూసారండి. కొన్ని వేడికి మాడిపోయినట్టు అయిపోయినాయి అన్నమాట, జర్మినేషన్ అయినాయి కూడా. అక్కడికే నేను పొద్దుట సాయంత్రం స్ప్రే చేసి ఇక్కడే ఉంచాను. 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి వేస్తున్నాను కదా, అందుకు. ఈ పైన కూడా ఇలా తడుపుతున్నానండి పొద్దుట సాయంత్రం. వేడికి కొంచెం ఎండకి ఈ ప్లేట్లో కొంచెం మాడినమాట. ఇందులో అయితే మొత్తం అన్నీ బాగానే వచ్చేసినాయి. వీట్ గ్రాస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి, పళ్ళు వీక్గా ఉన్నాయనుకోండి అవి గట్టి పడతాయంట. దూరంగా కొంచెం ఖాళీలు వచ్చేస్తాయి కదా, అవి ఖాళీలు కూడా క్లోజ్ అయిపోతుందంట. అంటే ఒక 6 నెలలు తీసుకోవాలి కంటిన్యూస్గా, తీసుకుంటే ఇంత ఎక్కువ కాదు. మళ్ళీ ఈ జ్యూస్ కూడా ఎక్కువ కాకుండా కొంచెం ఒక గ్లాస్ మీకు చూపిస్తానులేండి ఇది ఎలా చేసుకోవాలనేది. ప్రస్తుతానికైతే ఇలా ఉందన్నమాట, జర్మినేషన్ అయ్యి కొంచెం ఎదుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. ఈ బ్యాచ్ అయిపోతుంది అనుకునేటప్పటికి మళ్ళీ మనం ఇంకో బ్యాచ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇదిగోండి సమ్మర్లో కూడా, అంటే సమ్మర్ వెళ్ళిపోయినట్టే ఆల్మోస్ట్. మొత్తం ఇదైతే తడిపేశాను, నా డ్యూటీ అయిపోయింది. బయట మసాలా సరుకులు ఎంతవరకు వచ్చినాయో చూద్దాం రండి. ఇవి ఒబ్బడి చేయడం అంటే మటుకి అసలు కూర కారానికి నేను ఏం చేస్తానంటే అండి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేయించి, కొంచెం దాల్చిన చెక్క కూడా వేయిస్తాను అనమాట. ఇదిగోండి వేయించి ప్లేట్లో గోడ మీద పెట్టాను, పై ఫ్లోర్లో. ఇది వెడల్పుగా ఉంటుంది కదా, ఇవి అవుతున్నాయి అన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా ఎండాలి కదా, ఒక 4 రోజులు 5 రోజులు పడుతుంది. పసుపు ఏమో ఇక్కడ పెట్టాను. ఇది కొంచెం ఆల్మోస్ట్ ఎండిందండి. ఎప్పుడో 4 రోజుల క్రితమో లేదా 10-20 రోజుల క్రితమో పెట్టినట్టున్నాను కదా పసుపు. ఇదిగో ఇవన్నీ ఎండబెడుతున్నాను, మన వాళ్ళకి కూడా చూపిద్దాము. ఇదిగో మనం ఇంట్లో ఉంటే సంవత్సరానికి మే నెలలో ఏం చేస్తామో అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఏంటి కదా అయిపోతుంది. ఇదేమో ఉప్పు, కారంలోకి నేను ఉప్పు కూడా వేస్తాను కొద్దిగా. ఏంటి కదా అదే అనుకుంటున్నాను, వీడియో చేస్తుంటే వెనకాలే వచ్చేవేటా అనుకుంటున్నాను. అటికాయలు ఎక్కడ ఉన్నాయి చూసావా? నేను పులుసుకని కూరకని తీసుకొచ్చాను. బజ్జీలేనా? అలాగంటావా? మామూలు అంటే వేస్తాను, మరి చట్నీలు అంటే నా వల్ల కాదు ఇప్పుడు ఇన్ని పనుల్లో. ఓకేనా? ఎండ కింద పెట్టాను, మిర్చి ఎండుతున్నాయి, లోపలికి పెట్టేశాను. ప్రస్తుతానికి అయితే వీధి అంతా సైలెంట్గా ఉంది, ఎవరు వెళ్ళట్లేదు, ఎండలకి జడిసిపోయండి. చూసారండి మా వీధి అంతా సైలెంట్గా ఉందో. పిల్లలతో పొద్దుటే కాలేజీలకి స్కూల్కి అడవడగా ఉండేది. ఇంకా స్కూల్స్ తీరు కదా, ఇంకా స్టార్ట్ వచ్చినాయి. ఆషాఢంలో భోషణాలు బదులవుతుంటారు, ఇంకా ఆషాఢం స్టార్ట్ అవ్వలేదు అనుకో. అయితే అట్టికే బజ్జీ వేయినా? డాడీ కూడా తింటారులే. సరే అయితే ఇదిగోండి మా పెద్ద అబ్బాయి అడిగాడు కదా, ఎప్పుడో కానీ అడగడలేండి వాడు, ఇబ్బంది పెట్టాడు నన్ను ఎక్కువ పని ఉన్నప్పుడు. అది కూడా అలాంటిది అట్టికాయ బజ్జీ కావాలమ్మా అన్నాడు. ఉన్నాయి కదా అని ఇంకా ఒకవేళ వాడికి ఏమైనా తిననిపిస్తే అడుగుతాడు, ఇంట్లో ఏమైనా ఉంటే చేస్తే తినేస్తాడు, లేదనుకోండి బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వస్తాడనమాట. ఇంకా బయటికి వెళ్ళేదన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అట్టికాయ బజ్జీలు ఇక్కడ మాకైతే జయశ్రీ హాస్పిటల్ దగ్గర రాము హోటల్ అని అక్కడ వేసేవారు అనమాట. 11 టైంకి ఎప్పుడో వేసేవారు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేవారు, లైన్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆ టైంకి వస్తే కనుక ఇంటికి.
భలే ఉండేయండి. కొబ్బరి పచ్చడి వేసి పొడుగ్గా భలే ఉండే అరటికాయ బజ్జీలు అంటే టేస్ట్ బాగుండేది. ఇప్పుడు నేను అదే గుర్తుకొచ్చింది, చిన్న చిన్నగా చక్రాల్లా కాకుండా పొడుగ్గా వేద్దాము అనుకుంటున్నాను అనమాట. కేరళలో అయితే ముగ్గుపోయిన అంటిపండుతో వేస్తారు, అంటే వాళ్ళకి అది చాలా ఇష్టం. మనకేమో పచ్చి అంటికాయలతో చేసుకుని అరటికాయ బజ్జీ అలవాటు అయిపోయి అది తినాలంటే బాబు అనిపిస్తుంది. అంటే నేను కూడా చూశాను 2-3 సార్లు వీడియోలో అదిని. వాళ్ళు తిన్నప్పుడు అది ఘోరంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తారన్నమాట. అంటే పండింది దాంతో అరటికాయ బజ్జీ వేస్తారు వాళ్ళు, కొంచెం పండాలన్నమాట అది. మరి ఆ అంటికాయ ఎలా ఉంటుందో మరి. నేను నా పాటికి ఏదో సన్నంగా నేనేదో పలచగా ఇలా కట్ చేసుకుంటుంటే అండి వచ్చి నేను తెస్తానని చెప్పి ఆరిక అటు ఇటు తీసి ఎంత లావు చేసిందో చూడండి. ఇది అసలు ఉడుకుతుందా ఆయిల్ వేస్తేనే? దాన్ని చూపిందామంటే మీరు జడుచుకునేటట్టు ఉన్నారు, అందుకని చూపించట్లేదు అన్నమాట. అది నువ్వే, ఇదిగో. అమ్మ అరటికాయలు కట్ చేయడం ఒక పని అయిందండి. ఎండ ఎక్కువగానే ఉంది నాన్న. బేవచ్చు. అవును. సరే అయితే నేను ఇంకా శనగపిండి కలపాలి కాబట్టి వెడల్పు గిన్నె తీసుకుంటాను, పొడుగు కదా. చాలామంది గ్లాసులో ముంచేస్తారు చిక్కడగా. కొంచెం కారం, లాస్ట్ ఇయర్దే ఈ కారం, ఇంకా లాస్ట్ సీసామాట ఇది. ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఈ కలర్ ఉందండి. ముందు ఫస్ట్ కొత్తగా ఆడించిన తర్వాత ఒక 2 నెలలు వాడేస్తాను, తర్వాత మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొంచెం తీసుకుని పైకి మిగతాదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, లేకపోతే మనకు ఆ కలర్ ఉండదు. కారం అయితేనే నేను అన్నీ వేసుకున్నాను, చూపించాను కదా. ధనియాలు, జీలకర్ర, లవంగాలు అయ్యి లాస్ట్ ఇయర్ వేస్తాను కానీ ఇప్పుడు వేసుకోలేదు. దాల్చిన చెక్క ఒకటే వేసాను. ఇదిగోండి శనగపిండి కలిపేసిన తర్వాత బజ్జీలు వేస్తూ మాట్లాడదాం. మీకు విషయం చెప్తాను. ఇప్పుడే మా ఇంట్లోంచి ఒక పురుగు వెళ్తుందన్నమాట. అది పెద్దగా అది చిలక కూడా కాదు, అదో రెక్కరెక్కల కింద నీలం కలర్లో ముద్దర నీలం రంగులో ఉంటుంది. అది అమ్మ అనేవారన్నమాట. ఆ పురుగు మా ఇంట్లో ఎప్పుడైనా గూళ్ళు పెట్టేసేది మూలన దులుపుతున్నప్పుడు. అది పెయింటింగ్ అంటే సున్నం వేసుకునేది అన్నమాట, వైట్ సున్నంలాగా వేసేది. అది అలా వేస్తే ఇంట్లో పెళ్ళి అవుతుంది త్వరలో అని అనేవారన్నమాట అమ్మ అయితేనే. ఇప్పుడు అది ఏకంగా తెగ తిరుగుతుంది అనుకోండి మా ఇంటి చుట్టూరుని. ఎక్కడ పడితే అక్కడ గూడు పెడుతుంది. ఈరోజు ఆరిక అంటుంది దానికి సున్నం వేస్తుంది అన్నావు కదా, సున్నం వేసుకోలేదు ఏంటది అని చెప్పేసి అంటుంది. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను అనమాట. అది గుర్తుకొచ్చింది. పెద్దమ్మ చెప్పేవారు అన్నమాట, ఆ పురుగు అలా గూడు కట్టుకుని సున్నం వేసుకుంటే త్వరలో వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి శుభం అంటారు. వాటిని ఏం చేయకు, వదిలే అవి వెళ్ళిపోతాయిలే అని చెప్పేవారు. నిజం ఆరిక, పెద్దమ్మ తెలుసు కదా, అలాగే చెప్పేవారు. అదే మరి పక్షులు గూడు ఎలా కట్టుకుంటాయో ఇదే అంతే, మనకు తెలీదు వాటి గురించి. నువ్వేంట్రా వీడియో తీరా అంటుంటే సపోర్ట్ తీసుకుంటున్నావు భుజం అని. చేయి నొప్పుతుందా? ఆ పురుగు వస్తుంటే మా చిన్నోడేమో దాన్ని తవిరి తవిరి పంపించేస్తున్నాడు బయటికి కదా. చాలా ఉంటున్నాయి ఈ మధ్య, తెగ తిరిగేస్తున్నాయి. మీకు ఏమైనా తెలుసా ఇలాంటి స్టోరీలు ఏమైనా తెలిస్తే కనుక సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఎంతమంది తెలుసు. మా అమ్మగారు అలాగే చెప్పేవారు. అది నిజమో కాదో అంటే ఏం చెప్తాం, గూళ్ళు పెట్టుకుంటున్నాయి పక్షులు, మంచిదంటారు. మనం వాటికి ప్లేస్ ఇస్తున్నట్టే కదా. పైనండి టెర్రస్ మీద బుడ్డి 3 పిల్లలు నెట్టింది, బుజ్జిగా భలే ఉన్నాయన్నమాట. వీడియో కూడా తీశాను నేను, గార్డెన్ ఛానల్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా పైకి ఎవరైనా వస్తుంటే చాలు 3 తలకాయలు పైకి లేసిపోయి అరిసేస్తున్నాయి అన్నమాట ఫుడ్ కోసం అని. భలే అనిపిస్తుంది కదా. ఈ బజ్జీలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నూనె కొద్దిగా కాగింది కదా అనుకుని వేస్తే అవేమో అణిగిపోయి వచ్చినాయండి. ఇవి చూడండి, బాగా కాగిన నూనెలో వేస్తే అరటికాయ బజ్జీలు ఎంత బాగా పొంగిందో. బజ్జీలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ అది బాగా కాగితే పూరీలు అవి కూడా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత నున్నగా ఎంత బాగా వచ్చిందో. ముందు ట్రిప్ ఏమో అలా వచ్చినాయి 3ని. నూనె కాగినప్పుడు వేయాలన్నమాట, బాగా కాగిపోయిన తర్వాత. ఇవి కూడా వేసేస్తానండి. వేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం మబ్బు మూసింది, బయట కూడా ఒక కన్నేయండి, వర్షం వస్తుందో రావట్లేదో చూడండి, నాకు చెప్పండి సరేనా. ఇవి వేసేసి మళ్ళీ మీకు చూపిస్తారండి. వాళ్ళకి తెలుసులేరా, అరటికాయ బజ్జీలు వేసుకుంటారు కదా. ఇది పొంగాలి, కొంచెం హైలో పెట్టాలి మళ్ళీ.
ఇలా వేసేసి మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. సరే అక్కడికి వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడైతే ఇంకా పొయ్యి దగ్గర ఉండి తినాలంటే మా వల్ల కాదు. బయట అయితే గుమాయింపు కింద ఉంది, మబ్బు లేదు కానీ ఎండ ఎక్కువగా ఉంది. పొద్దుటి నుంచి కరెంట్ కూడా తీసాడనమాట. ఇంకా మా వాడైతే ఇంకా రెడీగా ఉన్నాడు. సాయి అయితే ఇంక లోపలికి వెళ్ళిపోదాం అండి. లానికి వేసేసాము. ఇందులో వెజ్ తప్ప నాన్ వెజ్ తినమాట గదిలో. మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదిగోరా బజ్జీ బజ్జీ అన్నావు కదా, అట్టుకే బజ్జీ. మొత్తం మా కుటుంబం అంతా ఇక్కడే ఉన్నాం. సరే కొంచెం తింటూ ఉంటే టీ పెట్టించానా, లేదు తింటా టీ తాగుదామా? బజ్జీతో సరిపెట్టేస్తే నేను బతికిపోతాను, వంట చేయక్కర్లేదు. అయినా వేళ్ళు అంతే కదండి. ఇదిగోండి మీకు ఇష్టమైంది తీసుకోండి. ఇంతకీ ఈ వీడియో లాస్ట్లో ఎలా వస్తుందో ఏమో మాకు తెలియదండి. ఎందుకంటే మా హారికమ్మ తీస్తుంది వీడియో. తీస్తానని కొంచెం కుతూహలం చూపించింది, ఉత్సాహం చూపించి ఇచ్చాము. మాకు అక్కడికి డౌట్గానే ఉంది. పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది. చూడాలి ఇప్పుడు వీడియో ఎలా వచ్చిందో. వెనక్కి జూమ్, ముందుకి జూమ్ అంటుంది. ఎలా ఉంది టేస్ట్ అండి? బాగుందా? అవును. అయ్యో మర్చిపోయాం, మన కొరియోగ్రాఫర్కి ఏం పెట్టలేదు. తీసుకోమ్మా, తీసుకోండి, తింటే తీయండి, పర్వాలేదు. ఈరోజు మా హారిక కొరియోగ్రాఫరు, మా పెద్దోడు అడిగిన అరటికాయ బజ్జీ. ఇదే టైటిల్ మీకు వచ్చేస్తుంది. టైటిల్స్ అన్నీ డాడీ అంగ ఏమన్నా తెలుసా, ఇంత ముందోసారి అంటేగాని 2 ముక్కల కింద కొయ్యమన్నారు. ఇంకా అది ఉడకదో, మీరు తినాలని ఇంక పిల్లలైతే అసలు ఊరుకోరని చెప్పాను. ఇలా పలుచుకుంటేనే నచ్చుతుంది. మీరేమో దళసరన్నారు. పొద్దుటి నుంచి కరెంట్ లేదండి, ఇంకా ఫ్యాన్ తోటే ఇబ్బంది పడుతున్నాము. ఇంక సరేనండి, ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం, మిమ్మల్ని నోరు ఊరిస్తున్నాము. మీరు కూడా పిల్లలతో ఇలా అంటుకెళ్ళి అయి ఉన్నప్పుడు సరదాగా బజ్జీలు వేసుకుని హాలిడేస్ మాల్ అంతే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు లైట్గా మబ్బు కింద ఉందని బయట నుండి సామాన్లన్నీ లోపలికి తెచ్చేస్తామాట. అందరం అన్ని చేతులు వేసి ఓ పక్కన అట్టిగా బజ్జీలు వేయడం, ఓ పక్కన మళ్ళీ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం అన్నమాట. చేంజ్ అయింది ఇప్పుడు ఎండ. ఇప్పుడు కొంచెం మబ్బుగా ఉంది. సరే అయితే కదా బెలం ఉన్నాయి, లాగలా ఇంకా టీ ఉంటే బాగుంటుంది. పెట్టుకొచ్చానా? ఆల్రెడీ 2 బజ్జీలు తినేసారు కదా, టీ తాగుతా కూడా తిన్నా బాగుంటుంది. సరే అయితే నేను టీ పెట్టేసుకుని వస్తాను. డికాషన్ పెట్టేసి వచ్చేస్తాను. బాబాయ్ ఉండలేకపోతున్నాం పొయ్యి దగ్గర, అందులో నీ వేడి కదా. ఇదిగోండి ఇంకా టీ అయితే అయిపోతుంది. తినేసారా? ఎంతవరకు వచ్చానా, టీ అయిందా లేదా అని వచ్చాడు, ఫోన్ పట్టుకుని వచ్చాడు అన్నమాట గదిలోంచి. డాడీ వాళ్ళు ఏంటి ఛానల్ గురించి మాట్లాడుకుంటున్నారా? అన్నయ్య ఛానల్ గురించా? మా అబ్బాయిది టెక్ ఛానల్ అండి. ఇప్పుడిప్పుడే కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారన్నమాట. దాటేసారులే, ఎవరికైనా అంటే తెలుస్తుంది కదా, చెప్తాను. చాలామందికి పిల్లలది ల్యాప్టాప్స్ ఏ కాస్ట్లో తీసుకోవాలి ఇలా వీడియో అయితే తీసాడండి. ఇప్పుడు మా హారికకు కూడా బీటెక్ కాబట్టి తనను కూడా ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ ఉంది కానీ అది దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టి రిపేర్ చేసి ఇవన్నీ వేస్ట్ కదా అని కొత్త తీసుకుందాం అని అనుకుంటున్నాం అన్నమాట. అలా వాడికి తెలిసిన ల్యాప్టాప్స్ గురించి అది కూడా వీడియో తీయమని అన్నమాట. మేము కూడా తీసాడు. కంటెంటే అది, సిస్టమ్స్ గురించి చెప్తాడు. నాలెడ్జ్ కావాలనుకుంటే పిల్లలందరూ చూడొచ్చు. ఇంకా పట్టుకెళ్ళిపోదామా? నడిసే ఏంటి మీ గొడవ వంటగడి దాకా వినపడుతుంది. డాడీ నువ్వు ఏంటి డిస్కషన్ ఛానల్ గురించా? మీ ఛానల్ గురించా? అయిపోయినాయా? ఇదిగో అమ్మ అల్లం చాయ్ నువ్వు అది తీసుకో. డాడీకి హారికకి కూడా ఇస్తాను, కాల్సింది జాగ్రత్తగా తీసుకో. నీకు చల్లారి కదా అది కదా. చాయ్ చాయ్, ఈ చాయ్ మీద సాంగ్ కూడా ఉంది, అల్లం చాయ్.
మురుగరాజా మురుగరాజులోనే ఏమి ప్రమోషన్ ఏం చేయట్లేదండి, మామూలుగా తాగుతున్నాం. గ్లాసులు అంటే కాకా హోటల్ అది ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ మన వాళ్ళు ఎవరైనా చూసి మీరు ప్రమోషన్ చేస్తున్నారా గ్లాస్ గురించి అనకండి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అనేవి లేదు. నార్మల్ గా టీ అంటే గాజు గ్లాసే, ఎందుకంటే అవునులే, అంటే ఇప్పుడు అలా కాదు, ఏ యూట్యూబర్ ఏం చేసినా ఏదో కింద కొన్ని విలేజెస్ లో వెళ్తే అలాగే గ్లాసులు వేసిస్తారు. కొన్ని విలేజెస్ ఏంటి ఎక్కడైనా అంతే. అలాగే కేరళలో కూడా మొన్న మున్నార్ సైడ్ అటు సైడ్ చిన్న కాకా హోటల్లో టీలు మాట లొకేషన్ ఉంది, అదిరిపోయింది, బాగుందండి. మరి నువ్వు మిస్ అవ్వదారిగా తాగు, పేచి పెట్టుకో. ఇదండి మా ఇంట్లో ఫ్యామిలీ సరదాగా ఇలాంటప్పుడు, అంటే ఖాళీ కుదరలేదు, వీడి పాపం వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పటి వరకు, స్ట్రెస్ ఉంది పాపం వాడికి, అందుకే కొంచెం బజ్జీలు వేసి కొంత టీ తాగిన తర్వాత మళ్ళీ వెళ్తాడు ఇప్పుడు సిస్టమ్ దగ్గరికి. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఇంకా ఇంట్లో మిల్క్ కూడా పంపించాలి, అయిపోతే కారం ఆడించాలి కదా, ఆ పనులు కూడా చూడండి. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చిందా? మా ఇంట్లో అయితే ఇలాగే జరుగుతూ ఉంటాయి, మీరు అంతే కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. టీ అనేది ఒక ఎమోషన్.